చుట్టుపక్కల ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు, బై 1 బై ఏనో ఏదో పెట్టేసి ఇది ఆ రిజిస్ట్రేషన్ కాదు, ఆ సర్వే నెంబర్ కాదు అని చెప్పి వాటిని కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలా ప్రతి గవర్నమెంట్ లో జరుగుతుంది. అవే కదా మీరు చెప్పేది, తొట్లకొండ ఎర్రమట్టి దెబ్బలు. ఎర్రమట్టి దెబ్బలు చాలా లాటరైట్ సాయిల్ అండి, చాలా అరుదుగా ప్రపంచంలో 4-5 చోట్ల మాత్రమే ఉన్నాయి అలాంటిది. దాన్ని కాస్త డిస్మాంటిల్ చేశారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేటి ప్రసాద్ గారు, సామాన్యుడి రోదన మురుగుడులాగా వినిపిస్తోంది ఈ ప్రభుత్వానికి. వాడు ఎవడండి ఒకరు 100-200 గజాలు కొనుక్కుంటే వాడికి లైఫ్ టైం ఎర్నింగ్స్ అండి. అవి కూడబెట్టి దాచుకొని చీటీలు కట్టుకొని అనారోగ్యం వస్తే ఆసుపత్రులకు పాలైతే అమ్ముకోవడానికి ఉండదు, పిల్లల పెళ్ళిళ్ళకు ఉండదు, పిల్లల చదువులకు ఉండదు, అమ్మడానికి లేదు, కొనటానికి లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడితే, వీళ్ళు బాధితులందరూ వచ్చి మాట్లాడితే దాన్ని మొరగటంగా అభివర్ణించడాన్ని ఏ రకంగా చూస్తున్నారండి? మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం, శుభోదయం అండి. అయితే వాళ్ళని వాళ్ళు ఏనుగు అనుకోవడం పర్లేదు, కానీ సామాన్యమైన ప్రజల్ని పీనుగులు చేసి వాళ్ళ మీద ఏనుగులాగా నడవడం దాంతో దారుణం ఇంకేం ఉండదండి. అంటే మీరు చెప్పినట్టు, అంటే కూతురు పెళ్లికో లేకపోతే ఇంకేదో ఒకటి చిన్న చిన్న భూములు లేకపోతే చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని ఉంటారు. దాని మీద సడన్ గా ఇది తీసుకురావడము, ఈ ఆర్టికల్ 22 అని చెప్పడము, దాంతో పాటు ఈ ప్రాసెస్ పరంగా సరే గవర్నమెంట్ భూములు కాపాడటమే అంటున్నారు. మరి మీరు వెబ్సైట్ లో వెళ్ళి చూస్తే వక్ఫ్ భూమి గురించి మీకు డీటెయిల్స్ ఉండవు. ఎండోమెంట్ శాఖ మించి ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఉండవు. ఏవో కొన్ని జనాలు ఏదో కాలనీలో ఏవో వేసుకున్న చోట్ల అవే ఉంటున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది. సరే, ఇప్పుడు ఇది తీసుకొచ్చారు. ఇంతకంటే ముందు హైడ్రా అన్నారు. కాన్సెప్ట్ చెప్పడానికి బాగానే ఉంటుంది వీళ్ళది, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సెలెక్టివ్ గా ఉంటుంది, ఒకళ్ళని టార్గెట్ చేయడం. అందు గురించే కదా హైకోర్టు కూడా మొట్టింది వీళ్ళని. హైడ్రా అంటున్నారు, ఇది అంటున్నారు, మన అందరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అతి సామాన్యముల అయిన వాళ్ళ మీద ఏదో కొంచెము ఇక్కడ చిన్న చిన్న 50 గజాలు 100 గజాల్లోనే ఏదో కట్టుకున్న వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏం చేయట్లేదు అనేది ఒకటి. ఇంకోటి మీరు చూస్తే అండి, ఈ ప్రభుత్వంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలు పెరుగుతున్న కొద్దీ ఇంకోటి ఏదో తీసుకొస్తారు బయటికి. అంటే ఒక డైవర్షన్ ప్రాక్టీస్ గా ఉంది, కానీ కంప్లీట్ గా దీన్ని ఎండ్ చేద్దాము లేకపోతే ఏదో ఒకటి క్లోజ్ చేద్దామని అయితే లేదు. ఇప్పుడు హైడ్రా అయిపోయింది, హైడ్రా ఏమైందో ఎవరికి తెలియదు. ఇంకోటి చాలా పెద్ద సమస్య ఏముంటుందంటే స్టూడెంట్స్ రీఎంబర్స్మెంట్ ఫెయిల్యూర్. దానివల్ల 15,000 కోట్ల బకాయిలు ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వాళ్ళకి ఇవ్వాల్సిన మార్క్ షీట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అవి రావటం లేదు. దానివల్ల స్టూడెంట్స్ కి ఉద్యోగాలు రావటం లేదు. అది ఇంకోటి. ఈ మనకి అపోజిషన్ వాళ్ళు కూడా ఆరోపిస్తోంది ఏంటంటే, ఈ హైడ్రా కానివ్వండి, ఈ ఆర్టికల్ 22 కానివ్వండి, ఇది ఇంకొక మనీ ఎక్స్ట్రాక్షన్ ర్యాకెట్ గా ఉంటోంది. దీన్ని అడ్డు పెట్టుకుని, అంటే మన అందరికీ తెలిసిందే, ఏదైనా లిస్టింగ్ అయితే దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావాలంటే ఎవరెవరు వెళ్ళి ఎవరెవరికి ఎంతెంత సమర్పించుకోవాలనేది విషయం తెలిసిందే ఇది. సో అటువంటి విషయంలో ఈ ప్రభుత్వము ఇప్పుడు తీసుకురావడానికి ఏంటంటే ఒక డైవర్షనరీ టాక్టిక్, అట్లాగే ఒక మనీ ఎక్స్ట్రాక్షన్ దానిలాగా అనిపిస్తోంది. సో మనం ఇంకోటి చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వ ధోరణి ఏముంది, ధరణి పోర్టల్లో చాలా తప్పులు జరిగాయి కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి మేము ఇక్కడ తీసుకొస్తున్నాము అంటున్నారు. సో దాంట్లో తప్పులు ఏదైతే ఉన్నాయో ప్రజల్ని ఇంత కష్టపెట్టకూడదు కదా. అంటే గతంలో కూడా చాలా ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ 100% చేసిన దాఖలాలు ఉన్నాయి. సో అది కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం కానివ్వండి, గుజరాత్ లో మోదీ గారి ప్రభుత్వం అప్పుడు వారు సీఎం గా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే మధ్యప్రదేశ్ లో కానివ్వండి, వివిధ శాఖల్లో చేశారు డిజిటలైజేషన్. ఇంత సమస్యలు ఎక్కడ రాలేదు. ఎక్కడ చేసినా, ఏ ఇనిషియేటివ్ చేసినా తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? ఎందుకంటే ప్రభుత్వ భూములు అబండెన్స్ ఇక్కడ.
దానికే రియల్ ఎస్టేట్ మాఫియా. సో ఆ కారణం చేత ఇప్పుడు మనకి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో ఇదైపోయింది. మళ్ళీ సీఎం గారు వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళేదో సారీ చెప్పడమో లేకపోతే మంత్రి గారిని పదవి నుంచి వేరే పదవికి మార్చడమో ఇటువంటివి చేస్తారు. కానీ ఈ సమస్యలు వెంటనే అవ్వదు కదా. ఇప్పుడు అఫీషియల్ మీద తోసేశారు, వాళ్ళ మీద తోసారు, కానీ మీరు బాధ్యత, నైతిక బాధ్యత మీకేముంది అంటే నీట్ ఎగ్జామ్ లో మాత్రము అఫీషియల్స్ కాదు, మనకి మినిస్టర్ గారు కూడా రిజైన్ చేయాలంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమో అఫీషియల్స్ మీద తోసేస్తారు. ఇది కాదా మరి ద్వంద్వ వైఖరి? సో అందు గురించి ఈ ఆర్టికల్ 22కి మనం చూడాల్సినవి ఏంటంటే, గతంలో ఎలా చేశారు ప్రభుత్వాలు, ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందే. గత ప్రభుత్వాలు ఎలా చేశారు, వాళ్ళ కాంగ్రెస్ హయాంలోనే చేశారు కదా. అటువంటి మనకి కర్ణాటకలో కానీ ఎస్ఎం కృష్ణ గారి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ నుంచి కొంచెం తెలుసుకోండి. ఇంత పెద్దలు చేసేటప్పుడు ఒక చిన్న చిన్నవి చేసుకుంటూ వచ్చారు. అలాగే మొత్తం డెవలప్మెంట్ అంతా చూసుకుంటే ఏమీ లేదు, సగం సగం పనులు. ఎక్కడ చూసినా మీరు భాగ్యనగరంలో ఈరోజు వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఉన్నాయి. ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఏదో పని చేస్తుంది, ఆ పని ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. రోడ్డు తవ్వేస్తారు, ఒక చిన్న ప్యాచ్ వేస్తారు. సో ఇటువంటి మరి భాగ్యనగరంలో ఇంతమంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు కదా, మరి వాటికి మరి ఏంటి సొల్యూషన్? గతంలో ఏమో ఇప్పుడు మనకి హెచ్యు దగ్గర భూముల మీదకి ఏదో దాని మీద ఇంకేదో చేస్తామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టింది. అంటే ఈ ప్రభుత్వము భాగ్యనగరంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏం చేసింది డెవలప్మెంట్? ఒక్కటి లేదు కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా పెంచిందంటే ఏం లేదు. అంటే ఇక్కడ ట్రాఫిక్ జాములు, రోడ్లు తవ్వడాలు, లేకపోతే ఎక్కువ స్టూడెంట్ ఫీజులు, అంటే స్కూల్లో ఒక పిల్లవాడిని చదివించాలంటే ఎంత కఠినంగా కాబట్టి ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి బైపాస్ రోడ్లు ఇలాంటి వాళ్ళందరూ నుంచుతారని ఓఆర్ఆర్ ఎక్కి ప్రభుత్వం ఈ మాటలు మాట్లాడు చూసారా. నేను ఓఆర్ఆర్ ఎక్కినా కూడా మురుగుతున్నారు వాళ్ళు అని చెప్పేసి. సో ఇంద్రనీల్ రెడ్డి గారు, సో పాథటిక్ సిచ్యుయేషన్ ఏంటంటే, మీరేం అడిగారు ఇందాక, ఈయన పెకెట్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్, మాకు సంబంధం లేదు అధికారులు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా అదేగా చెప్పింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ చేత రిజైన్ చేయించారు కదా, మరి మీరు కూడా రిజైన్ చేయండి. నైతిక బాధ్యత వహించి రెస్పాన్సిబుల్గా ఉండే మినిస్టర్ అయితే కంపల్సరీ చేయాలి. మోర్ ఓవర్ అండి, ఇక్కడ పాలిటిక్స్లో ఏమవుతుంది అంటే, తమ బిజినెస్కి అమెండ్మెంట్స్ చేసుకొని తమ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే కైండ్ ఆఫ్ పీపుల్ పాలిటిక్స్లోకి రావటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అంటనే. వాళ్ళని ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ మోటివ్ అంతా వేరుగా ఉంటుంది. ఇక్కడ ప్రజాసేవ కంటే కూడా వాళ్ళ మోటివే మారిపోతుంది, ఫస్ట్ థింగ్. రెండోది, మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా సమగ్ర రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో సార్, 100 సంవత్సరాల క్రితం జరిగింది. 1920 లోపు జరిగిపోయింది. ఏదైనా 7 నుంచి 20 లోపు. రాజశేఖర రెడ్డి గారు 2007లో ఆయన ఇనిషియేట్ చేసి పైలట్ కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేసినా కూడా అది స్క్రాప్ చేసిన తర్వాత అప్పుడు జరిగినాయి. మీరు గో బ్యాక్ టు 2007 మధ్యలో కేసీఆర్ ధరణి మీద మీకు ఎందుకు బాధ? మీరు తీసుకొచ్చి భూభారతి అంటే వాళ్ళ అమ్ముకోంగా అరాకొరా ఏమన్నా అక్కడ చూడండి. అక్కడ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పైలట్ కింద కొన్ని ప్రాంతాల్లో జరిగింది సార్. సమగ్ర రీసర్వే జరగల టోటల్ గా. దీనికోసమే ఇప్పుడున్న ఈ 22A అవ్వచ్చు, ఎండోన్మెంట్ అవ్వచ్చు, లేదు కబ్జాలు అవ్వచ్చు, 2-3 సేమ్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఎన్నో సమస్యలకి భూమి మీద ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారంగా బీజేపీ ప్రభుత్వం ఏం తెచ్చింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చేయటం వలన, ఇప్పుడు అది రన్ చేయటం వలన ఏంటంటే, 1 ఎకరానికి +or- 5 సెంట్స్ అనేది లాస్ ఉందా. బట్ అల్టిమేట్లీ ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉండేవి ఇవేంటంటే, మనం అక్కడ అధికారికంగా ఉంటున్నాము అనే దానికి రుజువే కానీ టైటిల్ మన పేరు మీద శాశ్వత హక్కు లాంటి టైటిల్ అనేది ప్రజెంట్ లేదు ఏ డాక్యుమెంట్ రూపంలో కూడా. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావటం వలన ఇక వన్ టైం సెటిల్మెంట్ లాగా ఇక ల్యాండ్ టైటిలింగ్ అంటే మీకు టైటిల్ వచ్చేస్తుంది. అది 22 అయితే 22లోకి వెళ్ళిపోతుంది, ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్కి వెళ్ళిపోతుంది, కోర్టు డిస్ప్యూట్ ఉంటుంది, కోర్టు డిస్ప్యూట్ కింద హోల్డ్ అవుతుంది. అండ్ వన్స్ మనకి టైటిల్ ఇచ్చిన తర్వాత దాని మీద ఏదైనా వివాదాలు తలెత్తినా కూడా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని పరిహారం చెల్లిస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండి 22A మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేయండి అని రాష్ట్రపతి సైన్ కూడా కంప్లీట్ అయితే ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇనిషియేట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇనిషియేట్ చేస్తే దాంట్లో కొంత వ్యతిరేకత వస్తే
ఒకవేళ వచ్చినా సర్ది చెప్పి జనాలకు అర్థమయ్యేలాగా వివరించి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని రద్దు చేశారు. అది ఆయన చేయలేకపోయాడు కదా అది.